రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మన వీడియోలు చేయక 4 రోజులు అయితే అయిపోయింది. ఎందుకు చేయలేదంటే మనం మే 31వ తారీఖు లాస్ట్ వీడియో అయితే చేసాం. జూన్ 1 నుంచి వాళ్ళ 5వ తారీఖు, అంటే 4 రోజులు వీడియో అయితే చేయలేదు. ఫస్ట్ రోజు జూన్ 1 తారీఖు అయితే నా టార్గెట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ అయింది, అందుకనే వీడియో అయితే చేయలేదు. తర్వాత రోజు ఆదివారం ఇంకా చర్చికి వెళ్ళి మధ్యాహ్నం పొద్దున ఒక 2 గంటలు తోలా, సాయంత్రం మళ్ళీ 3 గంటలు తోలా, 1000 రూపాయలు చిల్లర తోలితే గ్యాస్ అద్దెకిపోను మనకి 500 అయితే మిగిలింది. 500-400 మిగిలింది. సర్లే, ఇంకా ఈరోజు కూడా ఎందుకని చెప్పి చేయలా. నిన్నేమో సోమవారం ఏమో మనకి బర్త్డే ఫంక్షన్ ఉండి దానికి వెళ్ళడం కోసం అని చెప్పేసి పొద్దునుంచి రాలేదు. ఆ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది. సాయంత్రం నుంచి వచ్చి మళ్ళీ సేమ్ 11 దాకా 1000 రూపాయలు తోలుకున్నాను. గ్యాస్కి అద్దెకిపోని మనకైతే ఒక 450 అంత మిగిలింది. నిన్నేమో 4వ తారీఖు ఎన్నికల రిజల్ట్. బండి అసలు తీయలేదు, ఎందుకంటే అంత బయట 144 సెక్షన్ కర్ఫ్యూ వాతావరణంలాగా ఉంది. బంకులు కూడా చాలా పట్టుకుండా, జనాలు కూడా బయటికి ఎవరో రారు, అంత రిజల్ట్ చూస్తూ ఉంటారని చెప్పేసి ఎవరో బయటికి రారని చెప్పేసి నేను కూడా బండి తీయలేదు. ఇంకా రిజల్ట్ చూస్తా ఇంట్లోనే ఉన్నానమాట. ఇవాళ అయితే 4 గంటలకి లేచి అలారం పెట్టుకొని లేచి 4:30కి అయితే బయటకు వచ్చా. 5:05 బెంజ్ సర్కిల్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చా ఫ్రెండ్స్. మనకైతే బోని కిరాయి ఈడుపు గల్లి ఓలా బుకింగ్ అయితే పడింది. 260 రూపాయలు పడింది. 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగా, ఎందుకంటే రిటర్న్ మళ్ళీ ఖాళీగా రాలి పొద్దున్నే ఉండదంటే 40 కలిపి 300 అయితే ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి 13 కిలోమీటర్ నేను ట్రావెల్ చేస్తే అప్పుడే 13 కిలోమీటర్ మళ్ళీ బెంజ్ సర్కిల్ దగ్గర ఖాళీకి వచ్చి మళ్ళీ స్టాండ్లో బండి పెడితే మనకి ఎయిర్పోర్ట్కి ఓలా బుకింగ్ అయితే వచ్చింది. ఇది 265 వచ్చింది. 100 రూపాయలు అడిగా ఎక్స్ట్రా. వాళ్ళు 35 కలిపి 300 ఇది ఇచ్చారు. బోనీ కిరాయి ఎందుకు వదులుకోవడం చెప్పేసి, రెండో కిరాయి ఎందుకు వదులుకోవడం చెప్పేసి ఈ కిరాయిని కూడా వచ్చి ఇప్పుడే మనం డ్రాప్ చేయడం జరిగిందనమాట. అది ఫ్రెండ్స్, మనకైతే 600 అయితే 2 కిరాయిలు అయింది. ఇప్పుడు వాటికి బోనీ మంచిగానే అయింది. రెండో కిరాయి కూడా అదే 300 కిరాయి పడింది. కాబట్టి వాళ్ళు మన టార్గెట్ తొందరగానే అయిపోద్ది అనుకున్నా. దేవుడి దేవల్ల అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇవాళ తారీఖు వచ్చి 5వ తారీఖు బుధవారం ఫ్రెండ్స్. ఇవాళ టైం అయితే 6:10 6:15 అయింది. మనం మధ్యాహ్నం 12-1 గంటకల్లా అయితే లైన్లో ఉంటాం. మళ్ళీ 2 గంటలు రెస్ట్ తీసుకొని భోజనం చేసి సాయంత్రం నుంచి లైన్లో అయితే ఉంటాం. చూపిస్తాం ఫ్రెండ్స్ సాయంత్రం వరకు మనకి ఎర్నింగ్ ఎంత అయింది ఏంటనేది మొత్తం టోటల్ అయితే చూపిస్తాం మీకు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాం మీకు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 6:30 అయితే అయింది. మన ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నా, హైవే పక్కన గన్నవరం ఊర్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ర్యాపిడోలో 0, అలాగే ఓబర్లో కూడా 0. మనకి ఓలాలో అయితే 2 రైడ్లు వేసాం కదా, చూపిస్తా డీటెయిల్స్. ఇదిగోండి 2 రైడ్స్ అయితే వేసాం. 2 రైడ్స్ కూడా డీటెయిల్స్ అయితే చూపిస్తాం మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చింది 265, ఈడుపుకల్ వెళ్ళింది 260. ఇది చూడండి, ఇదేమో ఈడుపుకల్ వెళ్ళిన బుకింగు కరెక్ట్గా నేను 4:50కి బుకింగ్ ఎక్కించా. 260 వచ్చింది 13 కిలోమీటర్కి. ఇది 17 కిలోమీటర్ 265 వచ్చింది. అంటే నైట్కి పగలకి 30 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఆ కిలోమీటర్ కూడా డిఫరెన్స్ ఉంది. ఇది 17 కిలోమీటర్కి 260, ఇది 13 కిలోమీటర్కి ఇది 17 కిలోమీటర్ 265, ఇది 13 కిలోమీటర్ 260. అంటే 4 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. అమౌంట్ కూడా డిఫరెన్స్ ఉంది. చూడండి, చూద్దాం ఫ్రెండ్స్. మనకైతే బుకింగ్ పడితేనే రిటర్న్ వెళ్దాం. అవసరమైతే గన్నవరంలో వెళ్ళి వెయిట్ చేద్దాం. మనకైతే ఫ్లైట్స్ ఒక గంట, గంటన్నర వ్యవధిలో 3-4 అయితే ఉన్నాయి, వచ్చాయి. చూపిస్తుంది కూడా డీటెయిల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 7:10కి హైదరాబాదు, 7:30కి బెంగళూరు, అలాగే 8:05కి చెన్నై, 8:25కి ఢిల్లీ, 9:40కి బెంగళూరు. మ్యాక్సిమం పడపోతే ఢిల్లీ ఫ్లైట్ దాకా ఉండి వెళ్ళిపోదాం మనం. ఈ ఢిల్లీ ఫ్లైట్ కన్ఫామ్గా పడతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేది వీడియో అయితే తీసానమాట, మీకు చూపిస్తాను మీకు. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అనమాట. మన కస్టమర్ని దింపేసి బయటికి అయితే వస్తున్నాం.
ఫ్లైట్లు అయితే 7:10కి 7:30కి అయితే 7:10కి హైదరాబాద్, 7:30కి బెంగళూరు అయితే ఉంది. మనం గన్నవరం ఊర్లోకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ 7:10కి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం. ఊర్లో ఏం పడపోతే గన్నవరం ఊర్లో ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సారీ, గన్నవరం ఊర్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. అంటే లోపలికి పోవడానికి వెహికల్స్ ట్రాఫిక్ హైవే మీద అయిపోతుందని చెప్పేసి ఇటు షార్ట్ కట్లో రోడ్ అయితే వేస్తున్నారు అన్నమాట. సిమెంట్ రోడ్డు చూడండి, చూపిస్తాం మీకు. ఇదిగో ఫ్రెండ్స్, సిమెంట్ రోడ్ అయితే వేస్తున్నారు. ఇది ఈ రోడ్డు పూర్తి అయిపోతే ఇంక ఇది క్లోజ్ చేస్తారన్నమాట ఇటు నుంచి. చూస్తారా ఫ్రెండ్స్, చుట్టూ గ్రీనరీనే మొత్తం. ఇది ఫ్రెండ్స్, ఒకప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్డు వెహికల్స్తో కలకల్లాడుతూ ఉంటాయి, ఫ్లైట్లు ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఫ్లైట్లు తగ్గిపోవడం వల్ల అసలుకి జనాలు వచ్చేవాళ్ళు తక్కువైపోయారు. అంటే దగ్గర దగ్గర 18-17 ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. మళ్ళీ ప్రభుత్వం మారుతుంది కదా, ఇంక మళ్ళీ పెరిగితే ఫ్లైట్లు పెరగచ్చు. అది ఫ్రెండ్స్, పొద్దున్నే కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్కి వచ్చే రోడ్డు లోపలికి అదే కార్లు జమ్ 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 అని వెళ్ళిపోతూ ఉంటాయి స్పీడ్గా. మనమైతే ఇంకా బయటికి హైవే దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి సాధించాం. ఎయిర్పోర్ట్ నుంచి బెంజ్ సర్కిల్ దగ్గరికి అయితే బుకింగ్ అయితే పడింది. టైము 8:13 అయితే అయింది. 7:40కి అయితే బుకింగ్ వచ్చిందనమాట. కరెక్ట్గా ఒక అరగంట లోపే బుకింగ్ అయితే దింపేసా. గన్నవరం ఊర్లోంచి మళ్ళీ ఖాళీగా 3 కిలోమీటర్ ఎయిర్పోర్ట్కి వచ్చా. ఈ బుకింగ్ పడింది బెంజ్ సర్కిల్ దగ్గరికి. అది ఫ్రెండ్స్, చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనం ర్యాపిడో బుకింగ్ దింపిన తర్వాత ఇటు గురునానక్ కాలనీ వైపు అయితే వచ్చాం. ఇక్కడ నాకు స్పోర్ట్స్ కార్ అయితే కనపడింది చూడండి. ఈ కార్ నాకు తెలిసి ఒక దాదాపు ₹1,00,00,000 ఉంటుంది అనుకున్నా. ఓన్లీ 2 మనుషులు కూర్చోడానికే ఉంది. ఫ్రంట్ నుంచి చూపిస్తా చూడండి. ఎప్పుడు నేను ఈ మధ్యకాలంలో టీవీలో చూడటం తప్ప ఇదే రియల్గా చూడటం. ఇదిగోండి ఫ్రంట్ ఎలా ఉంది చూడండి. ఒక ఆటో డ్రైవర్ కూడా వచ్చి ఎదరి నుంచి ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు. 2 వాటికే సిట్టింగ్ ఉంది. ఎంత ఉందో కామెంట్ చేయండి కింద. ఓకే ఫ్రెండ్స్, కార్ అయితే సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. టైం అయితే 7 అయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా నేను 6కి రెడీ అయ్యి ఆన్లో పెట్టుకుంటే మనకి 6:30కి అయితే బుకింగ్ అయితే పడింది ర్యాపిడో దోరంకల్ రోడ్డుకి. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. మధ్యాహ్నం 2:30 దాకా ఉండి ఇంటికి అయితే వెళ్ళిపోయా. మళ్ళీ ఇంటికి అయితే బయటకు వచ్చాను ఫ్రెండ్స్. మనకైతే టార్గెట్ దగ్గరగా అయిపోవచ్చినట్టుంది. ఇదిగోండి, దీంట్లో 741, మనకు ఓవర్లో కూడా 970 అయితే అయింది. 9 బుకింగ్స్ అయితే వేసాం. ఓలాలో ఒక 3 బుకింగ్స్ అయితే వేసాం ఫ్రెండ్స్. 3 బుకింగ్లు అయితే వేసాం. టార్గెట్ అయిపోయినట్టుంది. అయినా సరే చూద్దాం ఈరోజు ఎంత అవుతుందో టార్గెట్ చూపిస్తా. మనకి ఇంకా టైం ఉంది. ఇప్పుడే వచ్చాం కాబట్టి 10 దాకా అయితే లైన్లో ఉంటాయి, కిరాయిలు ఉంటాయి. లేదా 9-9:30 దాకా ఉంటాం ఫ్రెండ్స్. మొత్తం టోటల్ అయితే చూపిస్తాం మన టార్గెట్ ఎంత అయింది అన్నది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే 9:11 అయితే అయిపోయింది. మనమైతే డ్యూటీ ఆపేసాం ఫ్రెండ్స్. మనకి ఓలాలు అయితే 6 రైడ్లు అయితే కంప్లీట్ చేసాం. ఉందాం అనుకున్నా కానీ ఇంకో గంట బుకింగ్స్ అయితే ఏం మోగట్లేదు. అందుకని ఆపేసా. ఇంటికి వెళ్ళిపోదామని మళ్ళీ ఎర్లీగా రేపు పొద్దున వద్దామని చెప్పేసి 6 బుకింగ్లు చూడండి. 152 ఒకటి, 112 ఒకటి, 53 ఒకటి, 67 ఒకటి, 265 ఒకటి, 260 ఒకటి అనమాట. అది ఫ్రెండ్స్. ఇంకా ఓవర్లో వచ్చి 10 బుకింగ్లు అయితే పూర్తి చేసా. 10 బుకింగ్కి ₹1,041. డీటెయిల్ చూపిస్తా. ఇది కూడా ఇదిగోండి ఫ్రెండ్స్. 1.6కి 71, 1.9కి 71, 10.300 మీటర్కి 169, 800 మీటర్స్కి 71, మళ్ళీ 1.8కి 71, మళ్ళీ 2.2కి 71, తర్వాత 1.6కి 71, తర్వాత 5.5కి 114, తర్వాత 10.3కి 170, తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది. తర్వాత 9.9కి 162. ఇదే అనమాట ఫస్ట్ బుకింగ్ ఓవర్లో. తర్వాత అయితే 0. ఇదిగోండి, జూన్ 3వ తారీఖు మనం వేసిన బుకింగ్లు ఇవి. 4వ తారీఖు 0, ఏమేయలేదనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవర్లో 10 బుకింగ్లు డీటెయిల్స్. మనం ర్యాపిడోలో కూడా ఎన్ని బుకింగ్లు వేసామంటే ఒక 3-4 వేసినట్టున్నా, చూపిస్తా. ఇదిగోండి 741 అయితే చూపిస్తుంది కదా. ఎన్ని బుకింగ్లు అంటే 4 బుకింగ్లు అనమాట.
4 బుకింగ్ డీటెయిల్ చూసుకుంటే 174 ఒకటి, 236 ఒకటి, 52 ఒకటి, 279 అన్నమాట. ఈ 279 పొద్దున మార్నింగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఈనాడు బస్ స్టాప్ దగ్గర దింపాం కదా, ఇది అమౌంట్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్ అయితే వేద్దాం. మనం బయట బుకింగ్స్ అయితే ఏమీ ఇలా ఈరోజు అన్ని బుకింగ్సే వేసాం. టోటల్ వేద్దాం ఫ్రెండ్స్. ర్యాపిడోలో వచ్చి 741 ప్లస్ ఓబర్లో వచ్చి 1041 ప్లస్ ఓలాలో వచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్ 152 ప్లస్ 112 ప్లస్ ఒక 53 ప్లస్ 53 తర్వాత 67 ప్లస్ 265 ప్లస్ తర్వాత 260 అనుకుంటా, చూపిస్తుంది కూడా 260. అంతే ఫ్రెండ్స్, 265 తర్వాత ఇది ఓలాలో ఎర్నింగ్స్. మొత్తం మనకైంది టోటల్ ఎర్నింగ్స్ 10 రూపాయలు తక్కువ 2700 అయితే అయింది. మన పొద్దున ఈడుపుగాలికి వెళ్ళింది ఒక 40 రూపాయలు ఎక్స్ట్రా. ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన బుకింగ్ 35 రూపాయలు ఎక్స్ట్రా, అంటే 40, 35, 75 రూపాయలు ఎక్స్ట్రా అయితే మనం తీసుకున్నాం. ప్లస్ ఒక 75 యాడ్ చేస్తే ఇది టోటల్ 2766. ఇందులోంచి మనకి మైనస్ ఉంటుంది కదా, మైనస్ గ్యాస్ అయితే ఒక 500 అయితే అయింది, మైనస్ ఆటో రెంట్ 350, మైనస్ మూడిట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 45, మైనస్ నా టిఫిన్ ఖర్చులు టీ ఖర్చులు ఒక 50 రూపాయలు పోతే ఇది ఫ్రెండ్స్ మనకి 1821 రూపాయి అయితే వచ్చింది. 4ంటికి అలారం పెట్టుకొని లేచి 4:30 బయటకు వచ్చా. బెంజ్ సర్కిల్ దగ్గరికి 5 గంటలకల్లా వచ్చా. 5 నుంచి 2:30 దాకా లైన్లో ఉన్నా. అదొక 8 గంటలు 9 గంటలు అయింది. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 9 వరకు ఇదో 3 గంటలు, అంటే దగ్గర దగ్గర 12 గంటల పైన కష్టపడినా. సరే 12 అవర్స్ వేసుకోండి. బుకింగ్ బోనీ కిరాలు బాగా పడబట్టి పొద్దున మన టార్గెట్ అయితే ఎంత అయింది ఫ్రెండ్స్, 1821 అయితే అయింది మొత్తం మీద. 1821 అయితే అయింది ఫ్రెండ్స్. మనకి గంటకి 150 రూపాయలు చొప్పున మిగిలినట్టు, అంతేనా? సరే అంతేనా వేసుకోండి, 1800 మిగిలింది. సరే ఈ రకంగా ఉంటే కనుక రోజు మనకి అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, మనకి ఇబ్బందులు కూడా ఉండవు ఫ్రెండ్స్. రొటేషన్ కూడా అవుద్ది, మనం చీట్లు కానీ ఇలాగ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు అన్నమాట. ఇవాళ ఉన్నట్టు అన్ని రోజులు ఎందుకు ఉంటుంది? ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు డల్గా ఉంటుంది. అన్ని రోజులు మనమే కాదు కదా, అన్ని రోజులు బాగుంటే ముందు మన మాటేనో. అది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తా. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.